అందరికీ శుభోదయం. జూన్ 24, 2024 దాదాపు సంవత్సరమైంది. నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరి పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేసి ఈరోజు కరెక్ట్గా సంవత్సరం అవుతుంది. అక్కకు ముందుగా శుభాకాంక్షలక. ఈ సంవత్సరంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆస్ట్రేలియా పార్లమెంట్ కూడా కానీ, బ్రిక్స్ సమావేశంలో పాల్గొనడం కానీ, వివిధ పదవులు పొందడం కానీ, ఇలాంటి పదవులు పొందడమే కాకుండా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా సెంట్రల్ మినిస్టర్ మీకు రావాలని మాలాంటి రాయలసీమ ఉద్యమ నాయకులందరూ కోరుతా ఉన్నారు. ఎందుకంటే ఈ రాయలసీమ హక్కులు, తర్వాత సమస్యలు, నీళ్లు, నిధులు, నియామకాల గురించి మంచి అవగాహన ఉన్నారు కనుక ఈ గలాన్ని మీరు ప్రతి ఒక్కరి దగ్గర వినిపిస్తున్నారు. మనకు సప్తనదుల సంగమేశ్వరం దగ్గర ఐకానిక్ బ్రిడ్జి బదులు రోడ్ కమ్ బ్యారేజ్ కట్టగలిగితే మనకు రాయలసీమకు నీళ్ళు అందుతాయని పార్లమెంట్లో వినిపిస్తున్నారు. తర్వాత మన రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వర వారి దగ్గర కానీ మనకు ఎలాని వినిపిస్తున్నారు. అదేవిధంగా ఐకానిక్ బ్రిడ్జ్ బదులు రోడ్ కమ్ బ్యారేజ్ నిర్మించగలిగితే రాయలసీమకు నీళ్ళు వస్తాయి. గాలేరు నగరి ద్వారా, హంద్రి నది ద్వారా, తర్వాత కేసీ కెనాల్ ద్వారా, పోతిరెడ్డిపాడు హెడ్ డైరెక్టర్ ద్వారా తెలుగంగ ప్రాజెక్టుకు నీళ్ళు అందుతాయి. రాయలసీమ రైతులు బాగుపడే అవకాశం ఉంటుంది. ఆ విధంగా కృషి చేస్తున్నందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. జై రాయలసీమ.